అలాగే అలాగే నీకు కావాల్సిన ఐటెం నీకు పంపిస్తున్నాను. నాకు కావాల్సిన నా దగ్గర పంపించు. ఐటెంని రెడీ చేసి పంపుతా. సరే ఉంటా. రే సత్య, భయ్యా. ఫోన్లో మాట్లాడింది మొత్తం విన్నావు కదా? భయ్యా మొత్తం విన్నా భయ్యా. ఏం చేయాలో నీకు అర్థమైంది కదా? అర్థమైంది భయ్యా. మన దగ్గర ఉన్న ఐటెంని రెడీ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి, అంతేగా? అంతే, వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసేయి. సరే భయ్యా. నా ఊర్లోకి లింగరాజు గారు వచ్చిండనా? ఏం మాట్లాడుతున్నావురా? నిజమా? అవునా? నిజం. ఏంటి కృష్ణ, ఎలా వచ్చావు? లింగరాజు ఉన్నాడా? ఆ తర్వాత చెప్తాను, ముందు కూర్చో, వాటర్ తీసుకొస్తాను. అది కాదండి, ముందు లింగరాజు ఉన్నాడా లేడా అది చెప్పండి. లోపల ఉన్నాడు. నేను వచ్చాను, నీకెలా తెలుసురా? నీ మీద నిఘా పెట్టి ఉంచా. యుద్ధం మొదలు పెడదామా? నేను బచ్చాకాలతో యుద్ధం చేయను. నాతో యుద్ధం చేస్తే ఓడిపోతామని భయమా? నాతో యుద్ధం చేస్తే మధ్యలో చచ్చిపోతావు. వార్నింగ్లు కాదు, దమ్ముంటే నాతో యుద్ధం చేసి నా మీద గెలిచి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నిజమైన వీరుడు అని. ఏంటి, యుద్ధంలో నా మీద గెలవలేవా? ఇంత మాట నాకు యుద్ధం మొదలవాల్సిందే. ఓడిపోతే శిక్ష ఏంటో తెలుసుగా? తెలుసా? ఇక మొదలెడదామా? మొదలు పెడదాం. గెలిచేసా యుద్ధంలో గెలిచేసా. ఇప్పుడు చెప్పు, యుద్ధంలో గెలిచింది ఎవడో? నువ్వే. నేనే. అంటే ఇప్పుడు శిక్ష ఎవరికి? నాకే. రెడీయా? శిక్షకు రెడీయా? భయ్యా, ఐటెంని ఎక్స్పోర్ట్ చేసేసా. శభాష్రా. నా తర్వాత నా లగేజ్ని కంటిన్యూ చేసేది నువ్వే సత్య. థ్యాంక్ యూ భయ్యా. రేగనే ఏంటన్నా? ఎక్కడికి? తొక్కుడు బిళ్ళ ఆడుకుంటాను కన్నా. తొక్కుడు బిళ్ళ? నేను కూడా ఆడతా పద. పాన్నా. ముందు నేను ఆడతా. వద్దులే, నువ్వే ఆడుకో. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఎవరంకులు మీరు? నేనెవరా? నేనెవరు? ఎవరు రైతును? ఎవరో. నువ్వేమో అని ఎవరు అన్నావు, ఆడేమో ఏమో అంటుండు. ఆడు
అప్పు ఇచ్చేటప్పుడేమో అయ్యా అయ్యా అంటారు, అప్పు అయ్యాక నీ అయ్యా అంటున్నారు. గుర్తుండండిరా మీకు, గుర్తుండను. మీకు అప్పు ఇచ్చేటప్పుడేమో హీరో ఉన్నాం మీద తిరిగా నేను, ఇప్పుడేమో హీరో సైకిల్ వేసుకొని తిరుగుతున్నా. మీ అప్పు మాత్రం రాట్లా, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది. ఎవడు కడతాడు రా అప్పు? భరత్ అంకుల్ మీరా? మన భరత్ అంకుల్ రా. హాయ్ అంకుల్. హాయ్ ఏంట్రా హాయ్? నేనేమన్నా నీ పెళ్ళికి వచ్చానా ఏంటి? అప్పు తీసుకున్నప్పుడు కట్టాలని తెలియదా ఏంటి మీకు? ఎన్నిసార్లు రా అప్పు అడిగేది? కనపడరా అసలు మీరు? ఆయన అంకుల్ ఏంట్రా అంకుల్? ఈసారి అంకుల్ అంటే ఊరుకొని చెప్తున్నా. సరే ఆంటీ. ఆంటీ ఏంట్రా? సరేరా, ఆంటీయో అంకులో అమ్మమ్మో ఏదో ఒకటి, నాకు ఇవన్నీ కాదురా. నా అప్పే వాళ్ళు క్లియర్ చేస్తారా లేదా? నా అప్పే వాళ్ళు క్లియర్ చేయండి. అది సరే అంకుల్, ఒక 4 రోజుల్లో కట్టేస్తాను. నెల రోజులా? అరే ఈ నెల రోజులు కదలని నాకు చెప్పొద్దురా మీరు. ఈ నెల అయిని ఒక పక్క పండిపోయింది, గోద్రేజ్ రంగేసాం అంతే. ఇవాళ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా అప్పిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అర్థమైందా? ఇప్పుడా? అవునరా, ఇప్పటికిప్పుడే కావాలి నాకు. ఏంటన్నా ఈడు? నువ్వు ఆగు, నువ్వు ఆగు, నేను హ్యాండిల్ చేస్తా. సరే అంకుల్, మీరు 1 2 3 4 5 6 7 8 ABCD ఒక 5,000 ఇవ్వండి. ఈ నెల 30వ తారీఖు మన లోన్, అదే మన అప్పు ఎంత ఉంటే అంతా మొత్తం క్లియర్ చేసేస్తా, సరేనా? అరే ఈ కథలన్నీ నాకు వద్దురా, నా అప్పు నాకు కట్టేయండిరా, మీకు దండం పెడతా. అలా అయితే మా వల్ల కాదు అంకుల్, మా వల్ల కాదు. ఇలా అయితే ఎలారా? ఇచ్చిన డబ్బులే ఇంకా ఇవ్వలేదు మీరు, మళ్ళీ అప్పు అడుగుతున్నారు. అసలు ఎలా అడుగుతున్నారా మీరు? ఈ నెల 30కి ఇచ్చేస్తావుగా? ఖచ్చితంగా అంకుల్, నా మీద నమ్మకం ఉంచండి, నేను ఇచ్చేస్తాను. నిన్ను నమ్మేరా, ఎలా అయిపోయా నేను. ఏం చేస్తాం రే, ఇచ్చేస్తావుగా? మీ మీద ఒట్టు, నన్ను నమ్మండి, ఇచ్చేస్తానుగా. నేను బతికుండడం చాలా అవసరం కదా నీకు. మీరు ఏమైనా అనుకోండి. రే ఈ నెలాఖరికి ఇచ్చేయాలి ఖచ్చితంగా. ఈ నెల 30కి ఇచ్చేస్తారుగా? ఖచ్చితంగా, నన్ను నమ్మండి. ఇదిగో రే ఈ నెలాఖరికి ఇచ్చేయాలి. ఈ నెల 30వ తారీఖు గుర్తెట్టుకోండి, వడ్డీతో సహా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, గుర్తుపెట్టుకోండి. పద బాబాయ్. ఇచ్చేస్తారుగా? రే ఆగండి, రే మిమ్మల్ని రా, ఆగండి రా. అమ్మా మళ్ళీ పెట్టారు కదరా నాకు పంగనామం. ఫిబ్రవరిలో 30వ తారీఖు ఎక్కడుందిరా? చే మా రీఛార్జ్ అయిపోయింది. అక్కడ ఎవరు ఉన్నారే, ఫోన్ అడుగుదాం వాళ్ళని. రే గని, అన్నా అది నీకు అందదురా, ఉదర్ దేక్రే. జాగ్రత్త. అన్నా ఎవరమ్మా నువ్వు? ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఒకసారి ఫోన్ ఇవ్వ. ఫోన్ కావాలా? తీసుకో. రే అది కాదు, అది నీ అమ్మ బ్యాగ్. హలో భయ్యా, ఐటమ్ రెడీ అయింది. సరే వచ్చేస్తాను. తింటమేనా? నాకు కూడా కోసేది ఏమైనా ఉందా? నీకు కోసే ఉంచా అన్నా. రెడీ అన్నా ఫోన్ మాట్లాడావా? అయిపోయిందా? వెళ్ళు, రా వెళ్దాం, చాలు కానీ. అరే బ్యాగ్ ఎక్కడ్రా? అన్నా బ్యాగ్ ఎక్కడో మర్చిపోయానన్నా. ఎక్కడ పెట్టావు గుర్తించుకో. నీ అమ్మ బ్యాగ్ గుర్తొచ్చింది, ఫోన్ ఒకసారి ఇవ్వన్నా.
హలో, ఎవరమ్మా? హలో అన్నా, నేను అదే బ్యాగ్ కింద అక్కడ పెట్టానన్నా. బ్యాగ్ ఏంటి? ఎవరు? ఇందాక చెప్పమ్మా, ఏంటి? ఇక్కడ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయావా? బ్యాగ్ అంటారు ఇక్కడ ఏముందా? ఇక్కడ అదిగో అన్నా. ఉందమ్మా. అన్నా బ్యాగ్ నాకు చాలా అవసరం అన్నా, కొంచెం తీసుకురండి ప్లీజ్. సర్లే, ఎక్కడ తీసుకురావాలి చెప్పు. లొకేషన్ షేర్ చేస్తున్నావా? సరే చెయ్యి. సరే అన్నా. ఇందాక వచ్చినాడు బ్యాగ్ మర్చిపోయాడంట్రా, మనకు తీసుకురమ్మంటున్నాడు. సరే పా. పదా. పట్టుకోరా కానీ. నా బంగారం లాంటి మోడికే పోగొట్టు కన్నా. ఏడో ఒకరా కానీ. ఇదిగో ఇది తిను. ఇదిగో అమ్మ నీ బ్యాగ్. వెళ్ళి బ్యాగ్ తీసుకురారా. నువ్వు ఆగన్నా, దీంట్లో ఏముందో చూద్దాం. రేయ్, బ్యాగ్ ఓపెన్ చేసావంటే చంపేస్తా. చంపేస్తావా? నువ్వు చంపేస్తా అన్నాను కన్నా తెస్తా. ఆగా, ఆ బ్యాగ్ నాకు ఇవ్వడానికి నీకు ఎంత కావాలో చెప్పరా. ఎంతైనా ఇస్తావా? ఎంతైనా ఇస్తా. ఎంతైనా? అవును ఇస్తా. ఎంత కావాలి? 10 లక్షలు ఇచ్చుకో. 25 లక్షలా? డిస్కౌంట్ ఏమి లేదా? ఉంది, ఒక 30 లక్షలు. 30 లక్షలా? సరేరా, నీ మాట కాదు నా మాట కాదు, ఒక 20 లక్షలు ఇస్తా. ఓకేనా? 20 లక్షలా? ఇదిగో తీసుకో. ఆగా, ఒక్క నిమిషం భయ్యా, నువ్వు ఆగరా. ఆగా, ఒక్క నిమిషం ఆగు భయ్యా. అసలు 20 లక్షలు వాల్యూ చేసే ఐటమ్ ఇందులో ఏముందిరా? బ్యాగ్ ఓపెన్ చేయమాకు. ఆగు. నువ్వు ఆగు భయ్యా, ఇది పట్టుకో. ఆగా ప్లీజ్, ఆగు. కంకర్రాళ్ళు 20 లక్షలా? నెల రోజుల నుంచి వెతుకుతుంటే ఇప్పుడు దొరికారా మీరు? సార్ ఏమైంది సార్? ఎందుకు వాళ్ళని పట్టుకున్నారు? వీళ్ళిద్దరూ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న పిచ్చోళ్ళండి. పిచ్చోళ్ళ అంటే ఇంతసేపు మేము పిచ్చోళ్ళతో బేరం ఆడావా? అంటే మన 20 లక్షలు పోయినట్టేగా అన్నా. ఒకవైపు పిచ్చోళ్ళు అంటుంటే పైనుంచి 20 లక్షలు అంటావేంట్రా? నా రాజ్యంలో ఇన్ని మోసాలా? మోసం చేసిన వారిని తీసుకురాము, తక్షణమే మేము శిక్షించదము. రాజ్యమా? శిక్ష? రే ఎవర్రా మీరంతా? నాయమేంటో నేను చెప్తా, రండ్రా. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఏఎస్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అయిపోలేదు, పక్కన ఉన్న బెల్ లాగి పెట్టి కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.